అండి ఒంగోలు నుంచి శివకృష్ణ తేజ రాస్తున్నారు. శక్తి స్వరూపాల్లో అన్నపూర్ణాదేవి ఆరాధనా వైభవం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. సర్వం శక్తిమయం జగత్. అందుకే ఆ తల్లి శక్తి స్వరూపంలో తెలియనటువంటి ఒక దివ్యవంతమైన వెలుగును ఈ ప్రపంచానికి పంచుతోంది. ఇక్కడ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అన్న గీతాచార్యుని వాక్యంలో ఉన్న అంతరార్థం కూడా ఇదే. ఆ తల్లి అన్నాన్ని ప్రసాదించేటప్పుడు ఆ అన్నంలో దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలను ఉండేటట్టుగా చేస్తుంది. అందుకే ఆహారం లేకుండా ఏ జీవి బ్రతకడం కష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడాను ప్రతి వ్యక్తి కష్టపడేది ఈ జానడు పొట్ట కోసమే. ఈ జానడు పొట్టలో కనుక ఆహారం పడితే ఆత్మారాముడు ఆనందించాడు అనుకుంటాం, లేకపోతే నీరసం వస్తుంది, నేను ఇంకా భోంచేయలేదండి అనేటువంటి మాటలే మాట్లాడతారు. ఇక్కడ శక్తితత్వం దేనివల్ల వస్తుంది? ఆ తల్లి మనకు ప్రసాదించినటువంటి ఆ అద్భుతవంతమైన పదార్థం నుంచి వస్తుంది. కాబట్టే ఈ శక్తితత్వం అంతా కూడాను అమ్మవారి యొక్క కరుణే. అందుకే ఆ తల్లి వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాలలో అష్టాదశ శక్తి పీఠాల్లో కూడాను విరాజిలింపచేస్తూ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠం ఈ యొక్క అన్నపూర్ణాదేవిగా భాసిల్లుతోంది. కాబట్టి లంకాయాం శంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రజుమ్నే శృంగళాదేవి చాముండీ క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రవరాంబికా కొల్హాపురే మహాలక్ష్మి ఏకవీర్యే మహూరికా ఉజ్జాయాం భువనేశ్వరీ దేవి అంటూ వివిధ రకాలుగా ఉజ్జాయాం భువనేశ్వరీ దేవి, మాణిక్యాతక్షవాటకే హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గోరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశైవ పీఠాని యోగినాం దుర్లభాని చ అన్నారు. ఈ యొక్క అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠం కూడా కాశీ దివ్యక్షేత్రం. కాబట్టి ఆ తల్లి శక్తి స్వరూపంతో అందరికీ కూడాను ఆ చక్కని చల్లని ప్రేమామృత ఆప్యాయత అనురాగ తత్వంతో కూడినటువంటి ఆప్యాయత ఉన్న అమ్మలా ఆదరిస్తుంది. తల్లిలా ప్రేమను ఎంత గొప్పగా మనందరికీ అందిస్తుందో తండ్రిలా లాలిస్తోంది. గురువులా జ్ఞాన మార్గాన్ని కూడాను ప్రసాదింపజేస్తుంది ఆ చక్కని తల్లి అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవిని దర్శించి అక్కడ ఇచ్చేటువంటి బియ్యాన్ని మనం ఇంటికి తెచ్చుకొని మనం నిత్యం కూడాను ఉపయోగించేటువంటి నిత్య అవసరాల్లో వాడేటువంటి ఆ యొక్క ధాన్యలక్ష్మిలో కూడా ఈ బియ్యాన్ని కలిపి అన్నపూర్ణాదేవి యొక్క విగ్రహాన్ని అలా ఉంచుతాం. దాంట్లో అంటే తరగని సంపదగా నీవు మాకు నిత్యం కూడాను ఆకలి తీర్చే అన్నపూర్ణవమ్మ, నీ అనుగ్రహాన్ని నీ దివ్యవంతమైన శక్తిని మా ఇంట్లో కూడాను అనుక్షణం ప్రసరించవలసింది. అక్షయ పాత్రతత్వం మాకు కూడాను ప్రసాదించవలసింది అంటూ ఆ చక్కటి విగ్రహాన్ని, చిన్ని విగ్రహాన్ని మనం బియ్యం రమ్ములో ఉంచేటువంటి సాంప్రదాయం ఉంది. ఇదే అసలు సిసలైన అన్నపూర్ణ శక్తి తత్వం. ఎక్కడైతే ఈ శక్తి మొత్తం అలా ప్రవహించబడుతోందో ఆ ఇంట తిండికి బట్టకు ఎటువంటి లోపం లేకుండా తృప్తోస్మి అంటూ
ప్రతి ఒక్కరూ కూడాను తృప్తిగా భోజనం చేసే యోగాన్ని ఆ కాశీ అన్నపూర్ణేశ్వరీ దేవి మనకు ప్రసాదించేటువంటి అమృత తుల్యవంతమైన శక్తి తత్వమే ఈ చక్కని తల్లిలో దాగినటువంటి శక్తి యొక్క స్వరూపం. ధర్మ సందేహ